హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఏబీ ఎంసెట్ 2025 రిజల్ట్ ఎప్పుడు, ఫైనల్కి ఏ రోజును రిజల్ట్స్ చేస్తారు, అదే ఏ రోజును వదులుతారు, అండ్ ఫైనల్కి డేట్ ఏంటి, అండ్ రిజల్ట్స్ రెండుసార్లు ఇచ్చారు కదా, వాటి మీద అసలు ఎందుకు రెండుసార్లు ఇచ్చారు, ఇంతకీ ఇలా ఎందుకు ఇస్తున్నారు, ఇలా ఇస్తే మనకేమి యూజ్ ఉంటుందా, మార్క్స్ పెరుగుతాయా, ఇలాంటి క్వశ్చన్లకి ఈ వీడియోలో మీకు ఆన్సర్ నేను ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎంసెట్ బడ్డీ యూట్యూబ్ ఛానల్. ఇంకా మాట్లాడుకోబోయే ఇంకా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. మనం చూసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిలీజ్ ఆఫ్ రిజల్ట్ టెంటేటివ్లీ అని ఇచ్చారు కదండి. అదే రిజల్ట్కి రెండో రిజల్ట్కి అది ఎప్పుడు ఇస్తారంటే మనకి జూన్ 14th 2025న మనకి అది రిలీజ్ చేస్తారండి. కానీ ఏదైతే వాళ్ళు డేట్ ఇచ్చారో వాటికి ముందే మనకి జూన్ 2nd వీక్ ఎండింగ్లో ఇచ్చారు కదండి. అది మనకి ముందుగానే రిలీజ్ చేస్తారండి. ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అది మనకి ఈ 2nd వీక్ ఏదైతే స్టార్టింగ్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే వేగంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఏదైతే సప్లైలు రాస్తున్నారు కదండి, అందుకే ప్రీమియం కీకి రిజల్ట్ కీకి టైం గ్యాప్ ఇచ్చారండి. ఇలాగా ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు మనకి ఇప్పుడు సిబిఎస్ఈ వేరే సబ్జెక్టులతో బ్యాక్గ్రౌండ్లతో వేరే బోర్డుల ద్వారా వచ్చి ఎంసెట్ రాసేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు సప్లై రాసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క సప్లై రాసే వాళ్ళకి మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే సప్లై రాసి ఉంటారు కదా వాళ్ళకి ఈ రిజల్ట్ డేతో మనతో కలిపి యాడ్ చేస్తారండి. ఎవరైతే మీలో సప్లై ఎవరు రాస్తున్నారో ఇప్పుడు రాశారో వాటి రిజల్ట్ కోసం ఎవరికైతే ఈ యొక్క రిజల్ట్స్ మీద ఆతురతగా ఉందో, ఎవరైతే రాశారో అంటే సప్లైకి రాసి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు అందరితో మార్క్ ఇస్తారా, ఇంకా అందరికంటే డీవియేట్ అయిన తర్వాత మార్క్స్ సపరేట్గా ఇస్తారా, మార్క్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదండి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే అందరికీ ఒకేసారి ఆ రిజల్ట్కి డేట్న రిలీజ్ చేస్తారు. ఈ అఫీషియల్ నోట్ ప్రకారం రిజల్ట్కి అనేది ఏదైతే రిజల్ట్కి మనకి ఈ అఫీషియల్ నోట్లో చెప్పారు కదండి 14 అని, ఆ యొక్క 14 డేట్ కన్నా ఏదైతే ఆ 2nd వీక్ రిలీజ్ చేసిన డేట్ కన్నా ముందుగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా ఏదైతే ఎందుకంటే ఇలాగనేది ఇప్పుడు మీరు సప్పే వాళ్ళు కాకుండా 45+ అండ్ 600కి 600 మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఏదైతే అందరితో పాటు మీకు ఏదైతే అందరూ రెగ్యులర్గా పాస్ అయ్యి ఎవరైతే ఎంసెట్ రాసి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క మార్క్స్ ఇలాగా చేస్తారండి. అండ్ 45 మార్క్స్ మీరు రెగ్యులర్గా పాస్ అయ్యి అండ్ 45 మార్క్స్ అండ్ మీరు 600 వచ్చి ఉంటాయి కదా. అండ్ ఎవరైతే సప్లై రాస్తారు కదండి వాళ్ళకి సేమ్ ఇలాగనే 45కి అండ్ 6/6 వచ్చిందని అనుకుంటే మనకి ఏమాత్రం తేడా ఉండదండి. ఎవరైతే సప్లై ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీకు వాళ్ళకి తేడా ఏం రాదు. ఏదైతే తేడా కనబడుతుందంటే వాళ్ళకి 13 ఎవరైతే వచ్చిందో వాళ్ళకి 1300 ర్యాంక్ ఒకవేళ వస్తే మీకు 1300.01 ఇవి వస్తాయి. అంటే 1300 ఏదైతే రెగ్యులర్గా ఎంసెట్ రాస్తుంది, ఎవరైతే సప్లై రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఎంసెట్ రాసి వాళ్ళు ఎవరైతే కీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి 40+ 600 వచ్చినట్టయితే వాళ్ళకి సేమ్ ర్యాంక్ వచ్చి జస్ట్ 0.001
వస్తుందండి, అంతేగాని పెద్దగా డిఫరెన్స్ ఏటి ఉండదు. ఈ వీడియోలో ఈ అప్డేట్ మీకు చెప్పాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొద్ది ఆ అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మీ యొక్క సపోర్ట్తో గ్రోత్ పెరుగుతూ ఉందండి. సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఎంసెట్ గురించి అన్ని అప్డేట్స్ అండ్ న్యూసెస్ తెలుస్తాయండి. సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.